హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మీరంతా చూసే ఉంటారు కదా, మా ఆఫీస్ వాళ్ళంతా కలిసి చిన్న షార్ట్ ట్రిప్లో వెళ్ళామని. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాము అంతా ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఆ రోజు మార్నింగ్ మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక బస్లో స్టార్ట్ అయ్యాము. ఇంకా చూస్తున్నారుగా, బస్ ఎక్కిన దగ్గర నుంచి గోల కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ డాన్స్లు, ఆటలు, పాటలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. బెంగళూరుకి దగ్గరలో అంటే లొకేషన్ ఆబ్వియస్లీ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ప్లేసెస్ అంతా ఎలా ఉంటాయి అనేది. దారంతా కూడా విజువల్స్తో చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ తర్వాత మేము ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్ చూస్తున్నారుగా, దాని కూతుర్ని కూడా వేసుకొచ్చింది. మేము ఏ ప్లేస్కి వెళ్ళాము ఇప్పటికే మీలో చాలా మందికి అర్థమైపోయే ఉంటుంది కదా, అదే అండి జంగిల్ ట్రైల్స్ రిసార్ట్కి వెళ్ళాము. ముందైతే వెళ్ళగానే చేతికి ట్యాగ్ ఒకటి వేస్తారు. ఈ రిసార్ట్లో లొకేషన్ అయితే చాలా ప్లెజెంట్గా, ఫ్యామిలీతో కూడా వచ్చి నీట్గా ఎంజాయ్ చేసేలాగా ఉంది. పిల్లల్ని ఎక్కడికైనా తీసుకొస్తే ఆ కుస్తీలు పడాల్సిందేగా, సో మా ఫ్రెండ్ దాంతో కుస్తీలు పడతా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే వాటిని మీరు కొంచెం ప్రీ బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వెల్కమ్ చేయడానికి కొన్ని స్పెషల్ గెస్టులు కూడా వచ్చాయి, అవే పిల్లలు. అందులో ఇదైతే కంప్లీట్గా కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏదో ఒకటి పెట్టమని అడుగుతూనే ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ గేమ్ ఏంటో ఇన్ అండ్ అవుట్ అంట. టీమ్ మెంబర్స్ అందరినీ 2 టీమ్స్గా డివైడ్ చేశారు. ఒక టీం ఏమో అవుట్లైన్లో సర్కిల్లా ఫామ్ అవుతారు, ఇంకొక టీం ఇన్సైడ్ ఉంటారు. అవుట్లైన్ టీం ఏమో బాల్ పెట్టి ఇన్సైడ్ టీంలో ఉన్న వాళ్ళని కొడుతూ ఉంటారు. ఎవరికైతే బాల్ టచ్ అవుతుందో వాళ్ళు అవుట్ అనమాట. ఇలా ఇన్సైడ్ ఎక్కువసేపు ఎవరైతే హోల్డ్ చేస్తారో ఆ టీం విన్. ఆ గేమ్తో పాటు మేము టగ్ ఆఫ్ వారు ఇలాంటివి కూడా ఆడాము. తర్వాత అయితే జిప్ లైన్కి వెళ్ళి ఎక్కాను, కానీ ఆ వీడియో ఎక్కడో పోయింది. ఇంకా లంచ్ చేశాక ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి పెద్ద డైలాగ్ వేసి వదిలేశారనమాట. మాకేంటో ఒక స్కూల్ పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్ళి చెప్తారు చూసారా, అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. అలానే ఈ రిసార్ట్లో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఆర్చరీ కూడా ఒకటి. చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి పడింది. ఇంకా ఈ క్యాట్ బాల్తో నేను పడ్డ కుస్తీలు అంతా ఇంత కాదండి బాబు. ముందు చాలాసేపు ఏదో పెద్ద నాకు వచ్చేసిద్ది అన్నట్టు ట్రై చేశాను, అస్సలు రాలేదు. వేలుకు కూడా రాళ్ళైతే తగిలాయి అనమాట. ఇంకా నా తిప్పలు చూడలేక అక్కడున్న స్టాఫ్ అయితే వచ్చి నాకు హెల్ప్ చేశారు, ఇలా వేయాలని నేర్పించారు, అయినా కూడా రాలేదు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ మనకు జరుగుతాయా ఏంటి అన్నట్టు ఇది మనతో అయ్యేది కాదని చెప్పి అక్కడ వదిలేసి వచ్చేసా. తర్వాత వాటర్ సార్బింగ్ ఉందంటే నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. చూస్తున్నారుగా, దాంట్లో నేను పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. ఆపేండి రోయ్ అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో నేను మా ఫ్రెండ్ ఆపండి ఈ బాల్ని ఆపండి అని అరుస్తూనే ఉన్నాము. కష్టపడి చాలాసేపటికి ఆగింది అది. ఇంకా దాంట్లోంచి బయటపడ్డాక ఇవన్నీ అయ్యే పనులా కనిపించట్లేదని చెప్పి ఇండోర్ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, స్నేక్ అండ్ ల్యాడర్ ఇంకా ఇలా చాలా అయితే ఉన్నాయి. మేము అందులో కొన్ని ఆడుకొని వచ్చేసాము. ఇంకా మిగతా వాళ్ళంతా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారనమాట చక్కగా. ఇంకా మేము అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. మా ఫ్రెండ్ చాలా కాన్ఫిడెంట్గా దాని వైపు కెమెరా లేదన్న ధైర్యంతో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వస్తుందన్నమాట. ఇంకా అటు ఇటు తిరిగి టచ్ మీ నాట్ ప్లాన్స్ అయితే ఉంటే వాటితో చాలాసేపు ఆడుకున్నాం చక్కగా. అలా ఒక ఫుల్ డే నేచర్లో అడ్వెంచరస్తో పాటు ఫన్ యాక్టివిటీస్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలా ఫ్రెండ్స్తో, ఆఫీస్ వాళ్ళతో కాకుండా ఫ్యామిలీతో కూడా వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రిసార్ట్ డీటెయిల్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా అలా డే ఎండ్ చేసి రిటర్న్ బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆఫీస్ దగ్గర అయితే డ్రాప్ చేశారు, చూస్తున్నారుగా ఇదే మా ఆఫీస్ అనమాట. సరే అండి, మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానైతే బాయ్.